లేచేసావా? ఈరోజు ఏం డే? సండేకి ఇంకా 2 days టైం ఉంది. ఓకే, get up, come on. వాటర్ బాటిల్, మ్యాథ్స్ హోంవర్క్ బ్యాగ్లో పెట్టుకున్నావు కదా. టాబ్లెట్స్ ఉన్నాయి. ఎన్ని వేసుకోవాలి? లంచ్ అయిపోయిన తర్వాత స్మాల్ టాబ్లెట్ ఒకటి, బిగ్ టాబ్లెట్ ఒకటి. వెరీ గుడ్. బాటిల్లో నీళ్ళు లేకపోతే చిత్ర బాటిల్ తాగు, వేరే ఎక్కడ తాగదు. నేను 4 o'clock వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఓకే, నేను వెళ్ళా. ఈరోజు కూడా హాస్పిటల్కేనా? డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుందా? ఎందుకు ఇవ్వదు? హార్లిక్స్ తాగు అంటే తాగవు కదా. తాగకపోతే మొన్న ప్రేయర్లో నీకు కళ్ళు తిరిగాయి కదా, అలాగే మళ్ళీ తిరుగుతాయి. డాక్టర్ అంటే ఇంజెక్షన్ ఇస్తుంది. రేపటి నుంచి రోజు హార్లిక్స్ తాతాడు నాన్న. ప్లీజ్ నాన్న, ఇంజెక్షన్ వద్దు. సరే సరే, కావ్య గుడ్ గర్ల్ అయిపోయిందని చెప్పేస్తా. ఇంజెక్షన్ వదిలే. ఓకే, లేట్ అయిపోయింది, వెళ్ళు. ఓకే బాయ్ నాన్న. బాయ్. నాన్న 9 ఏళ్ళు అవుతుందేమో స్వాతి నాతో అని. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి మన ఇంట్లోకి ఒకరు వస్తున్నారు అని. మొన్నే భయంగా మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నట్టుంది. అప్పుడే 8 ఏళ్ళు అయిపోయాయా? చెకప్కి మందులకి 500, వేరే టెస్ట్లు ఏమైనా చేస్తే ఇంకో 5, మొత్తం ఒక 1000 డ్రా చేసుకుంటే ఇంకో 20,000 ఉంటుంది. కళ్ళు తిరిగి పడిపోయిందంటే నీరసమే ఉంటుందిలే. 20 నిమిషాలు ఎండలో ప్రేయర్ చేస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. ఈసారి తిండి దగ్గర మారంచిని చెప్తాను. కావ్యకేం కాదులే కానీ కథ మొదలుపెట్టు. ఏం రాద్దాం? జీవితం 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 ఎంత అందంగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందో డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందేమో. కావ్యకి తినడానికి ఏదైనా తీసుకెళ్ళాలి. యాపిల్ యాపిల్ తీసుకెళ్దాం. కాన్సంట్రేట్. జీవితం 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 గురించి రాసేంత అనుభవం నాకుందా? పోనీ నాకు తెలిసిందే రాద్దాం. నాకు తెలిసింది మిగతా వాళ్ళకి అర్థమవుతుందా? చదివేది వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టే రాయాలి. అలా అయితే వాళ్ళ కథలే రాయాలి. కానీ ఎవరి కథ రాయాలి? చుట్టూ సరిగట్టిగా చూడు. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యాంటసీస్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత గొప్ప కాల్పనికైనా పుట్టేది వాస్తవం నుంచే కదా. ఈ జనారణ్యంలో ప్రతి ఒక్కరికి ఒక కథ, ప్రతి కథకి ఎన్నో మలుపులు, ప్రతి మలుపుకి ఎన్నో అనుభవాలు.
ఎరా ఇంకెవరు దొరకలేదా నీకు? ఆ అమ్మాయిది అసలుకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, గొడవలు అయిపోతాయి. నచ్చిన మన వదిలేస్తారా? అలా అని ప్రాణాల మీదకి తెచ్చుకుంటామా? అసలు వెనకాల బాడీ గార్డులు చూసావా ఎలా ఉన్నారు? సరేరా, నువ్వు చెప్పినట్టు రేన్ నన్ను చూడకుండా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతే అలానే చేస్తాను. ఒకవేళ చూస్తే వదిలే ప్రసక్తే లేదురా. ఏంట్రా ఇడు? అసలు ఎన్నిసార్లు చెప్పాలో వీళ్ళకి. హలో ఎడిటర్ గారు, నేను వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావా? ఏ వెంకటేశ్వరరావు? వధువు కావాలను వెంకటేశ్వరరావు అండి. నువ్వా బాబు? ఏదైనా సంబంధం కుదిరిందా? ఎలా కుదురుతుందండి? నా యాడ్ ఎక్కడో మూలన పడేశారు. అయినా గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా యాడ్ ఇస్తున్నానా లేదా? నా అలాంటి లాయల్ కస్టమర్ మీకు ఎక్కడ దొరుకుతాడండి? కొంచెం చూసుకోండి సార్. సారీ బాబు, రేపు ఫ్రంట్ పేజీలో బోల్డ్ లెటర్స్లో వేయిస్తాను. అయినా మనలో మన మాట పేపర్లో ప్రకటించినంత మాత్రం పెళ్ళిళ్ళు జరుగుతాయా? దేనికైనా టైం రావాలి. టైం రావాలా? ఎప్పుడు వస్తుందో ఏంటో. అమ్మా, నానా జాగింగ్కి వెళ్ళావా? ఇప్పుడే వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. ఈలోగా నువ్వు ఫోన్ చేసావు. పొద్దున్నే అబద్ధాలు ఎందుకురా, నిజం చెప్పు. ఇంకా వెళ్ళలేదే, ఇప్పుడు వెళ్తున్నాను. ఒంటి మీద శ్రద్ధ తీసుకోకపోతే ఎలా నాన్న? నీకు 30 ఏళ్ళు వచ్చేలోపే ఆ 3 ముళ్ళు వేయించాలని నేను మీ నాన్న ప్రయత్నిస్తూ ఉంటే నీకు పట్టదేవిట్రా? తీరా 30 వచ్చేసాయనుకో, నీకు పెళ్లి చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. సరేగానమ్మా, ఇందాక ఒక అతను టైం వస్తే గానీ పెళ్ళి అవదన్నాడే, నిజమేనా? నిజమే కదరా. మరి ఆ మాట నాకు ముందెందుకు చెప్పలేదు? ఏ మాట? అదేనే, టైం వస్తే గానీ పెళ్ళి అవదనే మాట. పొద్దున్నే పిచ్చేమన్నా పట్టిందా? ఫోన్ పెట్టే. టైం వస్తే గానీ పెళ్ళి అవదా?